అంకుల్ నమస్తే అమ్మ. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఆయన చేసిన అంశాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? పర్లేదమ్మా, బాగానే ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్ అంతా కొంచెం డల్ అయిపోయింది. కానీ మిగతా కొన్ని ఏదో చిన్న చిన్న డెవలప్మెంట్ చూపిస్తున్నాడు. ఇంకా అది పూర్తిగా డెవలప్మెంట్ స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదు. అంటే ఇప్పుడున్న పరిపాలనలో మనకి ఏ పథకాలు అడిగినా కానీ నన్ను కోసినా కూడా రూపాయి రాదు అని అనేసి మన రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. కానీ అదే 5 కోట్లు పెట్టి గ్రౌండ్ కట్టించే అంత మరి అదే పథకాలు ప్రజలకు ఇవ్వచ్చు కదా, అనిపించలేదా? మాటలు చెప్పడానికి ఎవరైనా చెప్తారు కానీ ఆచరణకు వచ్చేసరికి చాలా కష్టమైద్దమ్మా. ఈయన కూడా అంతే ఏదో అని చెప్తున్నారు కానీ అంత కష్టం అవుతుంది. మొత్తం సంక్షేమం వైపు పెట్టినా కూడా డెవలప్మెంట్ ఆగిపోతుంది. సంక్షేమం చేయాలా లేకపోతే డెవలప్మెంట్ చేయాలా, రెండు చేయడం కాదు, కష్టం అవుతుంది. ఏదో మాటలు చెప్తున్నారు, అది అవుతుంది ఇప్పుడు. కానీ ఇంకా అది డెవలప్మెంట్ అయినట్టు లేదు, ఇటు పూర్తి సంక్షేమం అయినట్టు కూడా లేదు. అసలు కేసీఆర్ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి తేడాలంటే ఏం చెప్తానన్నా? కేసీఆర్ గవర్నమెంట్ కొంచెం పర్లేదు, బాగానే చేశారు. రియల్ ఎస్టేట్ కూడా మంచిగా ఉంది, ప్రజలందరికీ మంచి ఉపాధి దొరికింది. ప్రజలు అప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడే కొంచెం ఈ 2 సంవత్సరాలు బట్టి కొంచెం ప్రజలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అంటున్నాడు కదా, మరి ఫ్యూచర్ సిటీ చేయగలుగుతాడా? ఫ్యూచర్ సిటీ అంటున్నారు కానీ ఇంకా ఆయనకు 3 ఏళ్ళు ఏదైనా అయిపోద్ది. ఫ్యూచర్ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో రాదు తెలియదు. అదే మళ్ళీ రేవంత్ రెడ్డి ఉంటున్నారో తెలియదు. ఏదో వచ్చినప్పుడు అవేం చెప్తారు కానీ అది ఎంతవరకు అవుతుందో తెలియదు.